నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఒక చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి. సిఎస్సి ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా నుండి వచ్చిన సూపర్వైజర్ లేదా ఆపరేటర్ రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రిక్రూట్మెంట్ ఇచ్చిన ఆర్గనైజేషన్ పేరు సిఎస్సి ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా. ఇది గవర్నమెంట్ సపోర్ట్తో నడిచే సంస్థ. దేశం మొత్తంలో డిజిటల్ సర్వీసెస్, సిఎస్సి సెంటర్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అమలు చేయడంలో వీళ్ల రోల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్లు కొత్తగా సూపర్వైజర్ మరియు ఆపరేటర్ పోస్టుల కోసం అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్లో మొత్తం పోస్ట్ సుమారు 282 ఉన్నాయి. అంటే ఇండియా అంతటా డిఫరెంట్ స్టేట్స్లో వేకెన్సీస్ ఉంటాయి. మీ స్టేట్లో వేకెన్సీ ఉందా లేదా అనేది ఒఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయాలి. ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే, ఈ జాబ్కి అప్లై చేయడానికి మీరు 10th పాస్ అయినా సరే, 12th పాస్ అయినా సరే, ఐటీఐ కంప్లీట్ చేసినా సరే అప్లై చేయొచ్చు. డిగ్రీ అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. ఇది చాలా మందికి మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు ఏజ్ లిమిట్. అప్లై చేయడానికి మినిమం ఏజ్ 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. 18 ఇయర్స్ లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉంటే మీరు ఎలిజిబుల్. ఇప్పుడు శాలరీ గురించి. ఈ జాబ్కి శాలరీ ఫిక్స్డ్ కాదు. మీ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ సెట్ చేసిన సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్ మినిమం వేజెస్ ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే మీ స్టేట్ని బట్టి శాలరీ మారుతుంది. రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్. అప్లై స్టార్ట్ డేట్ 27/12/2025. అప్లై లాస్ట్ డేట్ 31/01/2026. అంటే జనవరి 31, 2026 లోపల తప్పకుండా అప్లై చేయాలి. లాస్ట్ డేట్ కోసం వెయిట్ చేయకుండా ఎర్లీగా అప్లై చేయడం మంచిది. ఇప్పుడు అప్లై ప్రాసెస్. మీరు అప్లై చేయాల్సిన ఒఫీషియల్ వెబ్సైట్ cscspv.in. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కరియర్స్ లేదా రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళాలి. అక్కడ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. దాన్పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఫైనలీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ కాపీ డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి. అప్లై చేసే ముందు మీ దగ్గర డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, 10th లేదా 12th లేదా ఐటీఐ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ లేదా ఐడి ప్రూఫ్, యాక్టివ్ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి. ఈ జాబ్ ముఖ్యంగా ఎవరికి యూస్ఫుల్ అంటే 10th, 12th ఐటీఐ కంప్లీట్ చేసిన యూత్కి, ఫ్రెషర్స్కి, గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయాలి అనుకునేవాళ్లకి, సిఎస్సి సెంటర్స్లో వర్క్ చేయాలి అని అనుకునేవాళ్లకి, విలేజ్ మరియు సెమీ అర్బన్ బ్యాక్గ్రౌండ్ వాళ్లకి ఇది మంచి ఆపర్చునిటీ. ఇలాంటి గవర్నమెంట్ సపోర్ట్ జాబ్స్లో వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తే ఫ్యూచర్లో ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎవరైనా 10th, 12th ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే ఈ జాబ్ గురించి వాళ్ళకి చెప్పండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.